రెండవది, ఒకటేమో దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిందంతా నువ్వు చేయాలన్నాడు. ఇక రెండవది ఏం చేశాడు యెహోషువ అంటే, అక్కడే చూద్దాం దేవుని యొక్క వాక్యంలో. నీవు నడుచు ప్రతి మార్గమున 8వ వచనం చూద్దాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు, ఇదిగో దానిలో వ్రాయబడిన వాటన్నిటిని చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల. హల్లెలూయానండి, చెప్పండి ఆ మాట. దివారాత్రములు దానిని ధ్యానం చేయాలట. అబ్బా, అంటే దేవుని వాక్యాన్ని ఏం చేయమంటున్నాడు? ధ్యానం చేయవా యెహోషువ. దేవుడు చెబుతున్నాడు, యెహోషువ మోషేకు ఉన్నట్లు నీకు కూడా ఉండాలి కదా. మోషే విజయాలు పొందుకున్నట్టు నువ్వు కూడా పొందుకోవాలి కదా. నీ ముందు కూడా శత్రువు అనేవాడు నిలబడకుండా ఉండాలంటే, నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరాలంటే నువ్వేం చేయాలంటే దివారాత్రములు నా వాక్యమును ధ్యానం చేయాలట. బా, మనం చదువుతున్నావా? బ్యాంకులో ఒకసారి ఒక ఆవిడ కలిసింది. ఆవిడ ఏలు ముద్ర వేసింది రాసిన పేపర్ మీద. 1,50,000 లెక్క పెట్టింది. నాకు ఆశ్చర్యం అనిపించింది. నేనన్నా, అమ్మా మరి ఈ సంతకం చెప్పిన వాళ్ళ నా సంతకం రాదు పాస్టర్ గారండి, ఏలు ముద్ర అని. మరి 1,50,000 బలి లెక్క పెట్టినవు కానీ డబ్బులు ఈజీగా లెక్క పెడతాడు. ఎట్లా అన్నా, ఏ కాగితం ఎంతో ఎలా లెక్క పెట్టాలో నేను నేర్చుకున్నా మా పిల్లల దగ్గర. అంటే తన అవసరతను బట్టి బిడ్డ దగ్గర ఏం చేసింది? నేర్చుకుంది. నువ్వు డబ్బు లెక్క పెట్టడం కంటే కూడా వాక్యం చదవడం నీకు అవసరం. అందుకని పిల్లల దగ్గర నువ్వు కూర్చొని రాత్రిపూట ఏం చేయాలి? అరే చిన్నడా, ఈ వాక్యం ఎట్లా చదవాలి అక్షరాలు నాకు నేర్పరా అంటే, నువ్వు ఏ స్కూల్కి వెళ్ళకుండా నీ బిడ్డలు నీకు చదువు నేర్పుతారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వాక్యం చదవాల్సిందే, వాక్యం నీ నోటితో పలకాల్సిందే, వాక్యం నీ కంటితో చదవాల్సిందే, చూడాల్సిందే. దేవుడు చెబుతున్నాడు యెహోషువకి, దివారాత్రములు. చెప్పండి ఎట్లా? రాత్రి పగలు చదివితే ఏమవుద్దంటాడంటే, నీ మార్గములను నువ్వు వర్ధిల్లింప చేసుకుంటావు. నీ మార్గములు వర్ధిల్లాలంటే, నీ కుటుంబం వర్ధిల్లాలంటే, నీ బిడ్డలు వర్ధిల్లాలంటే, నీ భర్త వ్యాపారము వర్ధిల్లాలంటే, నీ భర్త ఉద్యోగము వర్ధిల్లాలంటే, వారికి నువ్వేం అలవాటు చేయాలంటే వాక్యము చదవటమును నువ్వు అలవాటు చేయాలా. హల్లెలూయా. లేవగానే వాక్యం చదివించండి. మీ కుటుంబాలు ఏం చేయాలి? లేవగానే వాక్యం పెట్టండి. దేవుని వాక్యం ప్రొద్దుటే వారికి వినిపించాలి. లేవగానే పరిశుద్ధ గ్రంథం దగ్గరకు వాళ్ళని తీసుకుని వెళ్ళి వాక్యం చదవండి అనాలా. హల్లెలూయా చెప్పండి. మా పాపకు ఫోన్ చేస్తాం, వాక్యం చదివావా అంటారు. చదివా అంటుంది. వెంటనే మమ్మీ అంటారు, ఏం చదివావో చెప్పు అంటారు. చదివాము అనగానే సర్లే అనం. ఏం చదివావో చెప్పు. చర్చికి వెళ్ళావా? వెళ్ళాను మమ్మీ. ఏం వాక్యం చెప్పారు చెప్పు. ఈ పలానా వాక్యం చెప్పారు మమ్మీ ఈ సబ్జెక్టు మీద. ఈరోజు వాక్యం ఏం చదువుకున్నాం? నేను ఈ అధ్యాయం చదువుతున్నా మమ్మీ. అది చదివింది చెప్పిన తర్వాత సరే ఓకే అంటాం. నీ బిడ్డలకు కూడా అనాలా. నీ బిడ్డలకు నీ వాక్యాన్ని నేర్పాలా. ద్వితీయోపదేశకాండంలో రాయబడతాయి, నీ బిడ్డలకు నువ్వు బాల్యములోని వాక్యమును అభ్యసింప చేయాలి. హల్లెలూయా. నుదుట మీద వాక్యమును బాసికము వలె కట్టాలట. చెప్పండి. ఈ నుదుట మీద. హల్లెలూయానండి, హల్లెలూయా. ఎందుకు క్రైస్తవుడు బొట్టు పెట్టాడు? ఎందుకు క్రైస్తవుడు బొట్టు పెట్టాడంటే, ఇక్కడ బొట్టు స్థలములో వాక్యం ఉంటుంది. హల్లెలూయా. అందుకోసమే అక్కడ స్టిక్కర్ పెట్టాం, బొట్టు పెట్టాం. అంతే తప్ప పెట్టొద్దని రూల్స్ ఏమి లేవు. ఆల్రెడీ ఒక నిబంధన ఏమందంటే, ఆ స్థలములో వాక్యమును బాసికము వలె కట్టు. ఇక వాక్యం కట్టాక మళ్ళీ దాని మీద ఇంకెందుకు రకరకాలి. అందుకనే బెటర్ మనోళ్ళు. అంతే. అంతేగాని బొట్టు పెట్టొద్దు, తట పెట్టొద్దు, అవి ఏమి చెప్పలే. అక్కడ ప్రభు ఏమన్నాడంటే వాక్యాన్ని కట్టుకో అన్నాడు. అది
నువ్వు చిన్నప్పటి నుంచి వాక్యాన్ని వారికి కట్టావనుకో, వాక్యాన్ని వాళ్ళకి నేర్పావనుకో, వారి జీవితాల్లో గొప్ప గొప్ప విజయాలు చూస్తారు. చెప్పండి, గొప్ప గొప్ప. యెహోషువ వాక్యం బాగా చదివేవాడు, ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించేవాడు. దావీదు అంటాడు 119వ కీర్తనలో 140 చూడండి ఆ మాట, 8వ వచనంలో, 148వ వచనంలో దావీదు అంటాడు, నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుంది. ఎప్పుడట కన్నులు ఎప్పుడు తెరుస్తున్నాడు? ఎప్పుడు తెరుస్తున్నాడు? చెప్పాలి, ఎప్పుడు తెరుస్తున్నాడు? రాత్రి జాములు కాకమునిపే కన్నులు తెరుస్తున్నాడు. అంటే కన్నులు తెరవగానే, నా వైపు చూడాలి, కన్నులు తెరవగానే ఏం చూస్తున్నాడు? కానీ మనం ఏం చూస్తున్నాం? అనగానే ఈ ఫోన్ పేలిపోవాలి. యేసురావు పొద్దుటే మొహం అంతా అప్పచ్చైపోవాలి. ఎట్టుంటుంది అప్పుడు? ఫోన్ కాదు చూడాల్సింది, ఎవరిని చూడాలి? ఆయన చూడాలండి. ఆయన ముఖం చూస్తుంటే ఒక ఆయన మొఖాలు వేసాడు, శాస్త్ర ప్రభా అక్కడ చూడటంతోనే ఆకాశం తెరవబడి పైనుంచి ఒక ఆయన చూస్తున్నాడు. చూస్తుంటే ఏంటి చూస్తున్నావు? మీ కనులు, మీ నేత్రాలు, మీ చుట్టూ, మీ వెలుగు చాలా గొప్పగా కనపడుతున్నాయి. అయితే ఏంట్రా చూస్తావా? చూస్తావా? చూస్తారా? అయితే రా అని అక్కడ కాలు పెట్టాడు. ఎక్కడ? పరలోకంలో. ఎవరతను? యోహాను. అందుకని ఆయన ముఖం ఎలా ఉందో వివరించాడు అందులో, ప్రకటన గ్రంథంలో. ఆయన కనులు ఎలా కనబడుతున్నాయి వివరించాడు. ఆయన నేత్రాల్లో ఉన్న అభిషేకం, ఆయన చేతుల్లో ఉన్న శక్తి, ఆయన ఏమేమి పట్టుకొని నిలబడ్డాడో అవన్నీ చూశాడు. నేనంటాను ఒక దైవజనుడిగా, మనము లేవగానే దేవుని ముఖకాంతిని వెతకాల, చూడాలి. లేవగానే ఆయన ముఖంలో ముఖం ఇటుబెట్టు, ఆ కాంతి వచ్చి ఈ ముఖం మీద పడదు. అప్పుడు పొద్దున్న బయటికి వెళ్తున్నావు అనుకో, నువ్వు అనకుండానే అక్క ప్రైజ్ లాడు, అక్క చూడు ఈ అనాయింటింగ్ మీద ఉందరా, అభిషేకం. నువ్వు అప్పుడు ఇక అరవసరలా, నా మీద అభిషేకం ఉందబ్బా, నా మీద అభిషేకం, నాకు ఆత్మ వచ్చిద్దబ్బా అని అవసరంలా. నీ మీద అభిషేకం ఎదుటోడు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఏంటి? ఆయన వాక్యాన్ని ప్రొద్దుటి లేవగానే చదవాలి. దావీదు రాత్రి జాము కాకమునిపే, తెల్లారకమునిపే వాక్యం చదవటానికి వెళ్ళిపోయాడట. ఆయన అంటాడు, నీ వాక్యము నా పాదములకు వెలుగయ్యున్నది, దీపమయ్యున్నది. ఇంకో చోట అంటాడు చక్కటి మాట, నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురం. మీ కుటుంబాల్లో వాక్యాలు చదవడం లేదు, మీ పిల్లల వాక్యాలు చదవడం లేదు, నీ భర్తకు అసలు వాక్యం చదవడం లేదు. ఎక్కడ చదువుతావు? డ్యూటీ సమయం సరిపోతుంది, ఉద్యోగం సమయం సరిపోతుంది, లేకపోతేనేమో వ్యాపార సమయం సరిపోతుంది, లేకపోతే పనులకు వెళ్తున్నావు అక్కడ సరిపోతుంది. నువ్వు ఎన్నిసార్లు ఎక్కడికి తిరిగి వచ్చినా, ఎటు వెళ్ళి వచ్చినా, కనీసం రోజుకి 1-2 సార్లైనా నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. వాక్యం చదివినప్పుడు ఆయన హస్తము, ఆయన సన్నిధి యెహోషువకు తోడైనట్టు నీకు నువ్వు తోడై ఉంటుంది. ఆయన వాక్యం చదవండి. అందుకని
రోజు ఆయన వాక్యం ఏం చేయాలి? చదవాలి. రోజు ఆయన వాక్యం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. దావీదు అదే పని. చదివిన వాక్యమే కదా. ఎన్ని సంవత్సరాలు చదువుతాం మనం? రోజు చదువుతాం. తీసిపోతా చదువుతాం. సో నా బైబిల్ అది తిరిగిపోయింది. ఓ ప్రభు బాధపడిపో, అటు దిప్పిడి పేజీలన్నీ విడిపోవాలి. ఒక బ్రదర్ నా దగ్గరకు వచ్చి అన్నాడు, అన్న ఏంటి బైబిల్ విడిపోయింది, ఆ బైబిల్ ఎంత కొత్తగా ఉందన్నాడు. నేనన్నా థ్యాంక్స్ అన్న. ఏ అన్నా బైబిల్ జాగ్రత్తగా ఉంచుకోవాలన్నా. అది మేమేమన్నా బాల్లోకి శృతమేయండి అన్న. కాదన్నా ఇట్లా చిరిగిపోయింది కదా అన్నాడు. చిరిగిపోయిందంటే మరి ఏం చేద్దాం? మరి ఇట్లా ఉంచుకోవాలి. నాకు చూడు పేపర్ నలగదు అన్నాడు. ఇంకో పాష గారు వచ్చి ఎట్ నలిగిద్ది అన్న, చదివితే నలిగిద్ది అన్నాడు. చదివితే నలిగిద్ది, చదవనప్పుడు ఎట్ నలిగిద్ది? నువ్వు చదవట్లేదు కాబట్టి నలగదు. లేదు చదువుతానండి. ఎడ చదువుతున్నావు? జాగ్రత్త చదువుతున్నావు ఏంటి? పేజీ తీసుకొని చదువుతున్నావు. దేవునితో గడిపేటప్పుడు ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకొని నన్ను దీవిస్తే గాని నేను నిన్ను అబ్బా అట్ట చదవాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవాలండి వాక్యాన్ని. ఎవరు చదువుతారో వారితో ఆయన సన్నిధి ఉంటుంది. ఎవరు చదువుతారో వారితో ఆయన సన్నిధి కదులుతూ ఉంటుంది. ఎవరు వాక్యం చదువుతారో వానితో ఆయన సన్నిధి కదులుతూ ఉంటుంది. అందుకని యెహోషువతో ఆయన కదలడానికి గల కారణం, ఆయన మూవ్ అవ్వడానికి గల కారణం, యెహోషువ ముందు శత్రువు నిలబడలేకపోవడానికి గల కారణం, యెహోషువ ముందు సృష్టి ఆగిపోవడానికి గల కారణం దేవుని వాక్యం చదివేవాడు. ఈరోజు దేవుని సేవకుడిగా చెబుతున్న మీ కుటుంబాల్లో సమస్యలు నిలిచిపోయాయి, సమస్యలు వచ్చేసాయి, రోగాలు వచ్చేసాయి, బాధలు వచ్చేసాయి, అప్పులు వచ్చేసాయి. ఇవన్నీ ఎందుకు అక్కడ ఆగిపోయాయి అంటే నువ్వు వాక్యం చదవట్లే. మీ ఇంట్లో రోజు వాక్యం చదువు. నీ ఇంట్లో ఏ రోగము రావటానికి వీలు లేదు. నీ గుడారములోనికి ఏ తెగులు చెప్పండి హల్లెలూయా అనండి. ఎందుకని? యేసయ్య ఉన్న చోటికి రోగము రాదు. నీ శరీరములో రోగం ఉందంటే అర్థం ఏంటంటే యేసయ్య లేడని అర్థం. యేసయ్య వస్తే ఆ శరీరం రోగం ఉండటానికి వీలు లేదు. గట్టి చెప్పొచ్చు హల్లెలూయా అని. ఈరోజు దేవునితో చెబుతున్నాను, దేవుని వాక్యం చదవండి. దేవుని సన్నిధిలో వాక్యం చదివి మీ గృహాల్లో దేవుని సన్నిధిని అనుభవించండి. ఒకటేమో యెహోషువ వాక్యాన్ని పాటించాడు, రెండు వాక్యాన్ని చదివాడు. మూడవది యెహోషువ ఏం చేశాడో చూద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. యెహోషువ వేకువను లేచినప్పుడు, అందరూ నాతో పాడనండి ఈ మాట. యెహోషువ వేకువనే లేచినప్పుడు. యెహోషువ 6వ అధ్యాయము 12వ వచనం చదువు బిడ్డ. ఉదయమున యెహోషువ లేవగా, ఉదయమును యెహోషువ లేవగా. అందరానండి. 8వ అధ్యాయం 10వ వచనం చదువు బిడ్డ. ఉదయమున యెహోషువ వేకువను లేచి, ఉదయమున యెహోషువ వేకువనే లేచి. ఎన్ని చోట్ల ఈ అధ్యాయాల్లో యెహోషువ ఎప్పుడు లేచాడట? చెప్పు నాన్న, ఎప్పుడు లేచాడట? చెప్పు నాన్న, ఎప్పుడు లేచాడు? ఎప్పుడు లేచాడు? అమ్మా ఎన్నింటి లేస్తున్నావు? 7, 8, ఎన్నింటి లేస్తున్నావు? ఎన్నింటి లేస్తున్నావు? చెప్పాలా? ఎన్నింటి లేస్తున్నావు బాబు? నువ్వు ఎన్నింటి గంటలు లేస్తావు? నువ్వే 6 గంటలుగా. అప్పుడు దాకా ఏం చేస్తారా? కళ్ళగంట పడుకుంటావా? ఒరేయ్యా ఏం చేస్తావు? పడుకుంటావు. 6 గంటల దాకా పడుకుంటాడురా. వేకువనంటే ఎన్నింటికి? 4 గంటలకు లేచేవాడు. ఎన్ని గంటలకు లేస్తాడు యెహోషువ? 4ంటికి. ఎందుకు లేస్తాడు చెప్పు? నిద్ర పట్టగా. ఒక ఆమె లైవ్ చూస్తుంది. లైవ్ ఈ టైంలో ఎందుకు చూస్తాను అమ్మ అన్న? అస్సలు నిద్ర రావట్లేదు అయ్యా అంది. అందుకు చూస్తున్నావా అన్న? అందుకే చూస్తున్నాను అయ్యా అంటే తగిలింది అంది. దేవుడు చెప్పాడు, అందుకు కాదు నువ్వు చూస్తుంది, నీ జీవితాన్ని మార్చడం కోసం నేను నిన్ను కూర్చోబెట్టాను. వేకువని ఎందుకు లేస్తారంటే, భక్తిపరులు వేకువని ఎందుకు లేస్తారంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి. చెప్పండి, ఎందుకు లేగాలి?
అంటే యెహోషువకి ఏ అలవాటు ఉంది అబ్బాయి? ఏ అలవాటు ఉంది? ఎన్ని గంటలకు అబ్బాయి? వేకువనే. గట్టి చెప్పు. ఎన్నింటికి లేస్తాడు? దేవుని సన్నిధి ఎవరితో ఉంటుందంటే వేకువనే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసే వాళ్ళతో ఉంటుంది. చెప్పండి, ఎవరితో ఉంటుంది? యెహోషువ అన్ని విజయాలు పొందుకోవడానికి, అంత ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి, లైఫ్లో అన్ని అద్భుతమైన విజయాలను చేజిక్కించుకోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే యెహోషువ పెద్ద ప్రార్థనాపరుడు. చెప్పండి, ఎవరైనా ప్రార్థనా పరుడు. ఎన్ని గంటలు లెగాలి? ఎన్ని గంటలకి? 4 గంటలకు లెగాల. ఎన్ని గంటలు పడుకోవాలి? చెప్పండి, ఎన్ని గంటలు పడుకోవాలి? 10 పడుకోవాలి. త్వరగా పడక మీదకి వెళ్ళి వేకువని ఉదయాన్నే లేకాలి. యెహోషువకున్న మంచి అలవాటు ఏంటంటే వేకువని లేచి ప్రార్థనకి వెళ్ళే అలవాటు గలవాడు. ఈ భూమి మీద ఎవరైనా అద్భుతాలు చేసినా, సక్సెస్ అయినా, గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళినా వాళ్ళు ఎవరంటే ఉదయకాలమే లేవగలిగిన వాళ్ళే ఆ స్థానానికి వెళ్తారు. 10 లేచి అమ్మా నీళ్ళు పెట్టి బాత్రూంలో అంటే వాళ్ళు 0 మార్కులు వస్తాయి, 0 వస్తుంది. అమ్మా లెగినానా 9 అయింది, 10 అయింది, లే నీళ్ళు పెట్టినవా, వస్తున్నా నాకు సబ్బు పెట్టినవా, టవల్ కూడా పెట్టు, టవల్ కూడా మొయ్యడు, ఈ టవల్ కూడా మొయ్యడు. వీడి జీవితంలో ఏం సాధించగలడు? ఏం సాధించలేడు. సాధించాలి అనుకున్న వాడు ఎప్పుడు లేగాలి తెలుసా? 4 గంటలకి లేగాల. 4 గంటలకు లేచి ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎలా సంపాదించాలి, ఎలా నడవాలి, ఎలా బ్రతకాలి అని ఆలోచన చెయ్యాలా. 4 గంటలకు లేచి అలవాటు ఉన్నవాడు ఎక్కడైనా బతుకుతాడు. 10 గంటలకు లేచి అలవాటు ఉన్నవాడు ఎక్కడున్నా బతకడం. దీన్ని బట్టి అర్థం ఏంటంటే వేకువనే లేచి అలవాటు ఎవరికి ఉంటుందంటే ప్రార్థనా పరుడుకుంటుంది. అంటే యెహోషువకు ఉన్న అలవాటు ఏంటి? వేకువనే లేచి ప్రార్థన చేసే అలవాటు ఉన్నవాడు. రోజున దేవుని సేవకుడిగా చెబుతున్నాను, నీ జీవితంలో నువ్వు సక్సెస్ను చూడాలంటే, నీ జీవితంలో దేవుని కార్యాలు చూడాలంటే, నీ జీవితంలో నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. చదువులోనైనా, వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, వ్యవసాయంలోనైనా, సేవలోనైనా, అది సేవకుడైనా 4 గంటలకు ప్రార్థనకు లేచి ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థిస్తారో వారితో దేవుని సన్నిధి కదులుద్ది. ఎవరు వాక్యం ధ్యానం చేస్తారో వారితో దేవుని సన్నిధి కదులుద్ది. ఎవరు దేవుని వాక్యాన్ని పాటిస్తారో వారితో దేవుని సన్నిధి కదులుద్ది. వారు నిలబడితే వారి ముందు ఏ మనుష్యుడు నిలవలేడు. వారు నిలబడితే సాతాను సామ్రాజ్యాలు కూలిపోతాయి. వారు నిలబడితే ఎరుకో గోడలు కూలిపోతాయి. యెహోషువ నిలబడ్డాడు. యెహోషువ ఏమి చేయలా, నిలబడ్డాడు. యెహోషువ నిలబడి ప్రార్థన చేస్తుంటే ఎరుకో గోడలు కుప్ప కూలిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ముందున్న సమస్యలు, నీ ముందున్న రోగాలు, నీ ముందున్న అప్పులు ఎరుకో గోడలుగా ఉన్నాయేమో అవి కూలిపోవాలంటే నువ్వు ప్రార్థనా పరుడివి కావాలి. అవి కూలిపోవాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. అవి కూలిపోవాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పాటించగలగాలి. ఎవరు పాటిస్తారో, ఎవరు వస్తారో, ఎవరు చేస్తారో వాళ్ళ ముందు రోగాలు ఉండవు, వాళ్ళ ముందు సమస్యలు ఉండవు, వాళ్ళ ముందు అపవాది నిలబడలేడు. వాళ్ళని చూస్తే సాతాను పారిపోతాడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చూస్తే సాతాను చూస్తే నువ్వు పారిపోవటం కాదు, నిన్ను చూసి సాతానుడు కొట్టుకుంటూ పడి వెళ్ళిపోవాలి. పౌలు వస్తే పౌలును చూసి దయ్యాలు వణికాయి. హల్లెలూయా, హల్లెలూయా. పౌలుతో సాతానుడు అంటున్నాడు, నాయనా మమ్మల్ని ఉంచరా బాబు అంటే, పౌలుడే నీ డేట్ ఎక్స్పైర్ అయిపోయింది, వెళ్ళిపో అంటున్నాడు. నువ్వు చెల్లుబాటు కాదు, ఇక నువ్వు వెళ్ళిపోవాలి. పౌలు చేసినట్టు చేయాలని కొందరు చేశారు.
పౌలు ఎడ చేశారట యేసు నామములో పో అన్నాడట. ఆ దెయ్యాలు వేల మీద పడి బట్టలన్నీ లాగిరియట వాళ్ళు. ఓహో, ఒక అయ్యగారు నాతో పాటు ప్రార్థన చేయడానికి వచ్చి, నేను ప్రార్థన చేస్తాను, ఆయన నాకెళ్ళి ఎక్కడ చూస్తాడు, నేను ప్రార్థన పేయటన్నా మీరు చేయొద్దామా అంట. నేను వేసా ఆల్రెడీ అన్నా, నేను వేయనట్టాడు. ఏ అన్నా వాళ్ళలో ఈ మనకొత్తి, వాళ్ళలో ఉన్నాడు మనకొత్తి అంటాడు. అప్పుడు నేనన్నా వాళ్ళలో ఏమి లేవు, నీలోనే ఉన్నాయన్నా. అభిషేకము కలిగిన చెయ్యిలో ఎవరిని తాకుద్దో వారిలో ఉన్న దెయ్యాలని వెళ్ళిపోతాయి. యెహోషువ అన్ని అద్భుతాలు చేయడానికి అదే కారణం, వేకువన లేచి ప్రార్థన చేసే అలవాటు. నీ బిడ్డలకు నేర్పు ఇప్పుడే, నీ కుటుంబంలో నీ భర్తకు నేర్పు ఇప్పుడు. ఇందాక నేను వచ్చే ముందు ఒక సాక్ష్యం చెబుతున్నారు ఎవరో, నా భర్త ప్రార్థన చేస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది అంటుంది ఆవిడ. ఆ భర్తకు అసలు ప్రార్థనే రాదు, వాడు తాగి పడుకోవటం లెగటం మళ్ళీ డ్యూటీకి వెళ్ళటం తప్ప ప్రార్థన రాదు. కానీ గడిచిన కుటుంబాశీర్వాద ఆదివారపు ఆరాధనలో వాక్యం ద్వారా భర్త మార్పు చెంది ప్రార్థన చేస్తున్నాడట. బా, ఎంత గొప్ప సాక్ష్యం అండి. మీ కుటుంబాల్లో ప్రార్థన ధూపం బయటికి రావాలి. చెప్పండి, మీ కుటుంబాల్లో ప్రార్థన ధూపం. ఈ మందిరంలో ఈ సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, కలవరి మార్గానికి ఉన్న పరిచర్యకు ఉన్న ప్రత్యేకత, ఇక్కడ ఎక్కువ ప్రార్థన జరుగుద్ది. ఈ ప్రార్థనతో కట్టబడిన పరిచర్య. ఉదయం ప్రార్థనా గోపురానికి ప్రేయర్ టవర్ వాళ్ళు వస్తారు, వాళ్ళు కొన్ని గంటల పాటు ప్రార్థన చేస్తారు. వారు వెళ్ళిపోయాక రాత్రి వేళ మరలా పిల్లలు వస్తారు, వాళ్ళు కొన్ని గంటల పాటు ప్రార్థన చేస్తారు. రోజు ఉదయం సాయంత్రం ఇక్కడ ఏం జరుగుతుంటుంది? ప్రార్థన. ఇక్కడ ఎందుకు దేవుని సన్నిధి అంత బలముగా కదులుతుందంటే ప్రార్థనే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని సేవకుడిగా చెబుతున్నా, నువ్వు కూడా యెహోషువలా ప్రార్థనా పరుడు అయితే ఆయన సన్నిధి నీతో కూడా వచ్చింది. ఆయన సన్నిధి నీతో వస్తే యెహోషువ నీ ముందు ఏ మనుష్యుడు నిలవలేడు. ఇక్కడున్న ప్రియ సంగమా, నీ ముందు ఏ సమస్య నిలవలేదు, నీ ముందు ఏ అప్పు నిలవలేదు, నీ ముందు ఏ రోగము నిలవలేదు, నీ ముందు ఏ ఇరుకులు నిలవవు, నీ ముందు ఏ అక్కర నిలవదు, నీ ముందు ఏ సాతాను చీకటి కార్యాలు నిలవవు. అవి జరగాలంటే దేవుని సన్నిధి నీతో రావాలి. దేవుని సన్నిధి నీతో రావాలంటే అదిగో యెహోషువ తన సేవకుడైన మోషే చెప్పినట్లు చేశాడు. వాక్యాన్ని చదివాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. నీ కుటుంబానికి నేర్పుతావా ఇవి? నీ బిడ్డలకు నేర్పుతావా ఇవి? నీ భర్తకు నేర్పుతావా ఇది? నీ భార్యకు నేర్పుతావా ఇది? మీ కుటుంబం కలిసి దేవుని ఆరాధిస్తారా? మీ కుటుంబం అంతా కూర్చొని దేవుని స్తుతిస్తారా? ఎంత సంతోషం. మీ కుటుంబం అంతా కూర్చొని 4-5 గంటలు ఏం చేయ అవసరంలా. ప్రార్థన చేయమన్నారు డాడీ, 4 గంటలు చేద్దాం, 4 గంటలు అవసరంలా. అరగంట చేసినా మీ కుటుంబముతో కలిసి చేయండి. నీవు, నీ భర్త, నీ బిడ్డలు అందరూ కలిసి చేయాలి. ఇశ్రాయేలీయులు అందరూ చెదిరిపోయి ఇష్టానుసారంగా తిరుగుతుంటే యెహోషువ అంటున్నాడు, మీరు ఎటన్నా వెళ్ళండి, మీరు ఏదైనా చెయ్యండి, నేనును నా ఇంటి వారును మాత్రం యెహోవానే సేవిస్తాం. ఎందుకు ఈ మాట చెప్పగలిగాడంటే, ఈ మాట ముందు యెహోషువకి మోషే చెప్పాడు. యెహోషువ, వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతారు, జాగ్రత్త. వాళ్ళలా మీరు తిరిగారు, వాళ్ళలా మీరు జీవించారు, వాళ్ళలా ఉండొద్దయ్యా. ఆ మాటలు విన్నాడు, ఆ మాటల ప్రకారం నడిచాడు, తన జీవితాన్ని గమ్యానికి తీసుకువెళ్ళాడు. అద్భుతాలు పొందుకున్నాడు, అద్భుతాలు చేశాడు. నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబం అంతా దేవుని సన్నిధికి రావాలనేది దేవుని కోరిక. నీ భర్త, నీవు కలిసి దేవుని సన్నిధిలో మోకరించాలని
దేవుని సన్నిధిలో పరిచారకురాలుగా నీ బిడ్డలు కనబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకా ఎంతకాలం సరైన భక్తి లేకుండా జీవిస్తావు? ఎంతకాలం లోకంలో కొద్దిసేపు, పాపంలో కొద్దిసేపు, దేవుని దగ్గర కొద్దిసేపు? ఎందుకు? అందుకనే కదా నీ జీవితంలో విజయాలు లేవు. ఎందుకు జయించలేకపోయావు? నీతో ఆయన సన్నిధి లేకపోబట్టి జయించలేకపోయావు. ఎందుకు నువ్వు గెలవలేకపోయావు ఆ రోగాన్ని? నీతో దేవుని సన్నిధి లేకపోవడం వల్ల గెలవలేకపోయావు. ఎందుకు గెలవలేకపోయావు నీవు అప్పుని? నీతో దేవుని సన్నిధి లేక అప్పులు 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 తీరడములే, అప్పులు తీరడములే. రోజు వడ్డీలు కడుతున్నావు, నెల వడ్డీలు, నీ జీవితం అంతా వడ్డీలే. విజయం లేదు, సంతోషం లేదు, సక్సెస్ లేదు. అప్లికేషన్ పెడుతున్నావు, వచ్చేస్తున్నావు, రాటిలే. ఇంటర్వ్యూలకు వెళ్తున్నావు, ఫెయిల్ అవుతున్నావు, ఉద్యోగం రాటిలే. వ్యవసాయం మాటి మాటికి చేస్తున్నావు, నష్టాలు వస్తున్నాయి. వ్యాపారాలు చేస్తున్నావు, నష్టాలు వస్తున్నాయి. ఏది ప్రారంభించినా నీ జీవితంలో సక్సెస్ లేదు. ఏది ప్రారంభించినా నీ జీవితంలో విజయం లేదు. కారణం నీతో దేవుని సన్నిధి లేకపోవటమే. నీతో దేవుని సన్నిధి ఉంటే పర్వతాలను కూడా జయించగలవు. నీతో దేవుని సన్నిధి నడిస్తే సముద్రాలను కూడా చీల్చగలవు. నీతో దేవుని సన్నిధి కనుక నువ్వు క్యారీ చేయగలిగితే, నువ్వు మోసుకుని వెళ్ళగలిగితే, నీ జీవితంలో వాటం అనేది నీ దరిదాపుల్లో కూడా రాదు. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.